హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రాక్టీస్ మ్యాథ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో మ్యాట్రిసెస్ చాప్టర్లోని ఎక్సర్సైజ్ 3 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. నో స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, సెక్షన్ 1 ఫస్ట్ క్వశ్చన్. హియర్ బిఫోర్ వి స్టార్టింగ్ టు ద ఎక్సర్సైజ్ దేర్ ఈస్ వి నీడ్ టు నో కొన్ని మనం ఇక్కడ ఇంపార్టెంట్ అంశాలు తెలుసుకోవాలి. ఏంటి అంటే మీ పేజ్ నెంబర్ టెక్స్ట్ బుక్లో 97 పేజ్ నెంబర్ ఉంది. సో పేజ్ నెంబర్లోకి వెళ్తే అక్కడ ఫస్ట్ వన్ 3.5. 3.5 అనేది ఉంది, అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ అండ్ ఇన్వర్స్ ఆఫ్ ఎ మ్యాట్రిక్స్. ఈ క్వశ్చన్ మనకు ఎక్సర్సైజ్లో ఏది ఈ 3 ఎక్సర్సైజ్లో ఉంటుంది. సో దీనిపైన మనం సొల్యూషన్స్ చేయాల్సి వస్తుంది. సో కాబట్టి ఇందులో 3.5.1 అనేది మీరు నేర్చుకోండి. అదేంటంటే డెఫినేషన్ సింగులర్ నాన్ సింగులర్ మ్యాట్రిక్సెస్ ఇక్కడ ఇచ్చాడు. డిటర్మినెంట్ ఏదైతే జీరో ఉంటుందో దాన్ని ఏమంటామంటే సింగులర్ మ్యాట్రిక్స్, అండ్ అదర్వైజ్ ఇట్స్ ఎట్ బి నాన్ సింగులర్. సింగులర్ కావాలంటే ఏంటి, డిటర్మైన్ ఏమి ఉండాలి, జీరో రావాలి, డెట్. ఓకే, నాన్ సింగులర్ అని అది రెండు ఇక్కడ ఇచ్చాడు. సో దాని గురించి ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. కానీ మనకి ఇంపార్టెంట్ ఏంటిది ఇక్కడ అంటే 3.5.2 ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఏ అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్. అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ అని దీంతో డినోట్ చేస్తారు అడ్జాయింట్ అనేది. సో అడ్జాయింట్ ఏ సంథింగ్ లైక్, ఇప్పుడు ఏదైనా మ్యాట్రిక్స్ ఇచ్చారనుకోండి, అడ్జాయింట్ ఏ, అడ్జాయింట్ బి అంటే మ్యాట్రిక్స్లో కూడా మనం డిస్క్రైబ్ చేస్తాం దీన్ని ఇలా అడ్జాయింట్ అని, ఏడీజీ అని. సో దానికోసం ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాడు అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ నుంచి. సో అడ్జాయింట్, ఓకే, అడ్జాయింట్ ఒక ఏ మ్యాట్రిక్స్ ఇచ్చాడు, దాని ఒక లైక్ A1 B1 C1 అని ఇచ్చాడు కదా. సో A2 B2 అండ్ C2. సో A3 B3 అండ్ C3 ఇచ్చాడు ఇక్కడ. సో దీని ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుందంట, అడ్జాయింట్ ఏ అవుతుందంట. దీని ట్రాన్స్ఫార్మ్, ఇది ఇచ్చిన మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది, అదే ట్రాన్స్ఫార్మ్ అడ్జసెంట్ ఏ అవుతుంది, అడ్జాయింట్ ఏ అవుతుంది. సో దాన్ని ఎలా రాసుకున్నాడు, సో A1 A2 అండ్ A3, ఇలా B1 అండ్ B2 అండ్ B3, ఇక్కడ C1 C2 అండ్ C3 వస్తుంది. సో ఇది అడ్జాయింట్ ఆఫ్ ఏ. సో మనం కనుక్కోవాల్సిన ఇవి. సో ఇంకోటి ఏంటంటే ఇందులో 3.5.3 అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒకటి ఇన్వర్టిబుల్ మ్యాట్రిక్స్ అని ఉంది. సో ఇది కూడా ఒకసారి చూడండి. దీని మీద కూడా క్వశ్చన్ ఉంది ఒకటి, ఏబి ఈజ్ ఈక్వల్ టు బిఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని, ఐ అని. సో ఐ మ్యాట్రిక్స్ అంటే మీకు తెలుసు 1001 అని, కానీ లైక్ త్రిబుల్ ఫామ్లో అంటే 3/3, ఇది 2/2 మ్యాట్రిక్స్ యాక్చువల్లీ కదా. సో 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఇది 3 1 లైక్ వస్తుంది కదా అలా. సో అవి తీసుకుంటాం. సో అదొక 3 ఇది కూడా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్ చేద్దాం. సో తర్వాత మీరు ఒక పేజ్ నెంబర్ 99కి రండి అక్కడ. సో పేజ్ మీ మ్యాట్రిసెస్ టెక్స్ట్ బుక్లో పేజ్ నెంబర్ 99లో 3.5.6 అనే ఒక థీరం ఉందండి. సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటంటే ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటే మనకు కావాల్సిన ఏంటంటే అడ్జసెంట్ ఏ డివైడెడ్ బై ఏం కావాలి, డెట్ ఏ కావాలి. ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏ పవర్ ఆఫ్ -1 ఏ ఇన్వర్స్ అంటాం కదా. ఏ ఇన్వర్స్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అడ్జసెంట్ ఏ డివైడ్ బై డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇది ఫైండ్ అవుట్ చేస్తే మనకు ఏ ఇన్వర్స్ అని వస్తుంది. సో కాబట్టి ఇది ఎలా చేయాలో దీని గురించి అనేది ఇక్కడ వాడు ప్రూఫ్తో సహా ఇచ్చాడు ఈ థీరంలో. ఇది థీరం యాక్చువల్లీ, దాని ప్రూఫ్ కూడా ప్రొవైడ్ చేశాడు. ఒక్కసారి మీరు దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా యూజ్ అవుతుంది. సో ఇది అండి ఇక్కడ దాకా. తర్వాత 3.5.7 ఉంది కదా. సో సాల్వ్ ప్రాబ్లమ్స్ అవి ఖచ్చితంగా చేయండి. సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సాల్వ్ ప్రాబ్లమ్స్ ఓకేనా. ఇది మీకు ఒక గైడెన్స్ లాగా పనికొస్తుంది సాల్వ్ ప్రాబ్లమ్స్. అక్కడ మీకు సెకండ్ వన్ ప్రాబ్లం ఉందండి. ఏంటంటే సాల్వ్ ప్రాబ్లమ్స్లో సెకండ్ వన్ అండ్ థర్డ్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. సో దాన్ని ప్రాక్టీస్ చేస్తే మీకు దాంట్లో కొన్ని డౌట్స్ ఎరేజ్ అవుతాయి. దాని తర్వాత మీరు ఆ డౌట్స్ని ఎలా క్లారిఫై చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తున్నా ఓకేనా. సో సెకండ్ ప్రాబ్లమ్ థర్డ్ ప్రాబ్లంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి. లైక్ ఎట్లా అంటే దాన్ని డైరెక్ట్గా తీసుకున్నాడు వాల్యూస్. ఆ డైరెక్ట్గా వాల్యూస్ ఎలా తీసుకున్నాడు, కో ఫ్యాక్టర్ వాల్యూస్ అని తీసుకున్నాడు. కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ అది ఎలా తీసుకున్నాడో మనకు ఆల్రెడీ చెప్పాను కదా నేను ఇక్కడ. ఈ థీరం 3.5.6 థీరంలో సో ఏ అనేది A1 B1 స్మాల్గా తీసుకున్నాడు C1 లాగా ఓకేనా, A2 B2 C2 అండ్ A3 B3 C3గా తీసుకున్నాడు. సో క్యాపిటల్ ఏస్ ఉన్నాయి. సో ఏంటంటే క్యాపిటల్ మ్యాట్రిసెస్ క్యాపిటల్ A1 ఇవి తీసుకున్నాం కదా. సో ఇది ఆ, మనకు లైక్ తీసుకున్న తర్వాత లైక్ ఇప్పుడు మనం ఇవి డైరెక్ట్ ఇచ్చిన మ్యాట్రిక్స్ యాక్చువల్ వాల్యూస్, దీని కో ఫ్యాక్టర్స్ కనుక్కుంటాం మనం. దీని కో ఫ్యాక్టర్స్ అనేది మీకు ఈ ప్రాబ్లం 2లో 3లో చూపించారు. అవి ఎలా చేయాలో కో ఫ్యాక్టర్స్ అనేది చెప్తున్నా ఈ వీడియోలో. సో మనకు ఎక్సర్సైజ్లు అవే ఉంటాయి. థర్డ్ ప్రాబ్లం అండ్ ఫోర్త్ ప్రాబ్లం దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ప్లీజ్ వాచ్ కేర్ఫుల్లీ. సో వాచ్ అంటిల్ టోటల్ వీడియో కంప్లీట్, ఎందుకంటే ఏదో ఒక వీడియో మీకు ఏదో ఒక ఇంపార్టెంట్ పాయింట్ దొరుకుతుంది, దానివల్ల మీకు యూజ్ అవుతుంది. సో దిస్ ఈస్ మై ఇంటెన్షన్. సో స్టార్ట్ విత్ ద ఫస్ట్ క్వశ్చన్ హియర్, సెక్షన్ 1 ఫస్ట్ క్వశ్చన్.
సో సెక్షన్ 1 ఫస్ట్ క్వశ్చన్ ఏంటండి, ఫైండ్ ద అడ్జాయింట్ అని అడిగాడు, అండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. సో ఫాలోయింగ్ మ్యాట్రిసెస్ అంటే ఫస్ట్ క్వశ్చన్, ఇక్కడ నేను సెకండ్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. సో అడ్జాయింట్ ఫైండ్ ద అడ్జాయింట్ అన్నాడు. అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు ఒకటి. సో మనం ఇచ్చిన మ్యాట్రిక్స్ని ఏ అనుకుంటే, సో దిస్ ఈస్ 2 -3 4 6. దీనిలో అడ్జాయింట్ ఏ మనం ఫైండ్ అవుట్ చేస్తే, అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకు కావాల్సింది ఇక్కడ. సో ద ఫార్ములా ఒకటి ఉందండి. ఏదైతే మనకు ఒక మ్యాట్రిసెస్ ఇచ్చాడు అనుకోండి, ఏ బి సి డి అనేది. సో ఈ మ్యాట్రిక్సెస్ యొక్క అడ్జాయింట్ అడ్జాయింట్ మ్యాట్రిసెస్ ఏమవుతుందంటే, సో ఓకే, డి మైనస్ బి మైనస్ సి ఏ అవుతుందండి. ప్లీజ్ గుర్తుంచుకోండి ఇది. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది 2x2 మ్యాట్రిసెస్కి. అండ్ 3x3 మ్యాట్రిసెస్కి ప్రాసెస్ ఎలా ఉంటుందో నేను చెప్తాను. సో ఫస్ట్ ఈ 2x2 మ్యాట్రిసెస్ ప్రాసెస్ ఏంటంటే, డి మైనస్ బి మైనస్ సి ఏ, అంటే ఎప్పుడైతే ఏ బి సిడి లాగా ఇచ్చాడంటే, ఓకేనా. సో ఇది అడ్జసెంట్. మనకు కావాల్సింది ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ మ్యాట్రిసెస్. ఇన్వర్స్ ఏంటి, ఏ ఇన్వర్స్ అంటే ఈ మ్యాట్రిసెస్ యొక్క ఇన్వర్స్. ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై డెట్ ఏ వస్తుందండి, డెట్ ఏ. సో మరి ఏ అనేది ఏంటి, ఇది, ఓకేనా. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది రివర్స్ అడ్జాయింట్ ఎంత, లైక్ ఇది, దీన్ని అడ్జాయింట్ డెట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ చేద్దాం ఏంటంటే, సో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది, ఇది ఏ బి సిడి అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు అనుకుంటే, అడ్జాయింట్ ఏమవుతుంది అప్పుడు, ఓకే. అడ్జాయింట్ ఏ ఏమవుతుంది, సో ఇది ఏ అనుకుంటే అడ్జాయింట్ ఏమవుతుంది, డి ఏముంది, 6 ఉంది. 6 ఇక్కడ ఆల్రెడీ -3 ఉంది. -3 మైనస్ ఇట్లా -3. ఇక్కడ 4 ఉంది, -4 అవుతుంది. ఏ నీ కిందికి వచ్చేసి 2 అవుతుందండి. ఇది ఇక్కడ వచ్చేసి ఇక్కడ రివర్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ, 6 ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3, అండ్ ఇది -4 ఇది 2 అవుతుందండి. అంటే మ్యాట్రిసెస్ ఏంటి, అడ్జాయింట్ మ్యాట్రిసెస్. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది. సో మనకు కావాల్సింది ఏంటంటే ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేసాం ఫస్ట్. తర్వాత డిటర్మినెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో డిటర్మినెంట్ డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, డిటర్మినెంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, ఏడి మైనస్ బీసీ కదా డిటర్మినెంట్, ఏడి మైనస్ బీసీ లైక్ దిస్ వన్. సో ఏ ఇంటూ డి, సో 2 ఇంటూ 6 మైనస్, అండ్ బి ఇంటూ సి -3 ఇంటూ 4 ఇక్కడ. సో ఏమవుతుంది, 2 6 12. అండ్ ఇది యాడ్ మల్టిప్లై చేస్తే 3 4 12, 12 12 ప్లస్ 12, సారీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ 12 ప్లస్ 12 ఈజ్ ఈక్వల్ టు 24 ఇక్కడ. సో మనకి ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో అడ్జాయింట్ ఏంటి మనకు వచ్చింది, మ్యాట్రిసెస్ ఇది వచ్చింది. డెట్ ఏం వచ్చింది, 24 వచ్చింది. అంటే డెట్ కింద ఉంది కాబట్టి 1/24 రాసుకుంటున్నా, ఇంటూ మనకి ఏమొచ్చింది 6 3 -4 అండ్ 2 అనేది మనకు ఏంటిది, అడ్జాయింట్ ఏ మ్యాట్రిక్స్ ఇక్కడ. సో ఇది ఆన్సర్ ఇక్కడ. సో మీకు ఏమైనా మల్టిప్లై చేయాల్సి ఉంటే చేయండి డైరెక్ట్ ఏ ఇన్వర్స్ని తీసుకొని. సో ఈ 1/24ని లోపల పంపిస్తే 6/24 అవుతుంది, ఇది 3/24 అవుతుంది, అండ్ ఇది 4/24 అవుతుంది. ఇక్కడ మైనస్ ఉంది కదా, -24 2/24 అవుతుంది. సో ఇవి మీరు క్యాన్సిల్ చేయాలనుకుంటే చేయొచ్చండి ఇక్కడ. సో 6 1 జా 6 4 జా 3 1 జా 3 8 జా, సో 4 1 జా 4 6 జా, సో 2 1 జా 2 12 జా. సో ఆన్సర్ ఏమొస్తుందండి లాస్ట్కి. సో ఇక్కడ మనకు 6 4 జా 24గా 1/4 వస్తుందండి. సో ఇక్కడ 1/8 అవుతుంది. అండ్ ఇక్కడ -4 1 జా 4 6 జా కదా, 1/6 వస్తుందండి. అండ్ ఇక్కడ 2/12 1/12 వస్తుంది. సో ఇది ఆన్సర్. సో మీరు పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే ఇక్కడ కూడా ఆపేయచ్చు. 2 మార్క్స్కి వచ్చినప్పుడు, 4 మార్క్స్కి వచ్చినప్పుడు ఇంకా కొంచెం ఎక్కువ చేయొచ్చు, ఓకేనా. నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్ ఏంటండి, ఇది కాస్ మైనస్ సైన్ ఆల్ఫా అనే మ్యాట్రిక్స్ ఇచ్చాడు. దీన్ని ఏ అనుకుంటున్నాను నేను. సో మనకు ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఇన్వర్స్ ఒకటి, ఇన్వర్స్ అంటే ఏంది, ఏ ఇన్వర్స్ అంటే అడ్జాయింట్ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ. సో అడ్జాయింట్ ఏంటి, సేమ్ అది చెప్పాను కదా ఇంతకుముందుకి, డి మైనస్ బి మైనస్ సి ఏ. సో ఇది ఫైండ్ అవుట్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై, ఓకే, డెట్ ఏ అవుతుంది. సో ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో ఫస్ట్ మనం డెట్ ఏ ఫైండ్ అవుట్ చేద్దాం. దీన్ని డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు, సో ఇది ఏడి మైనస్ బీసీ కదా. సో హియర్ ఏడి ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, కాస్ ఆల్ఫా ఇంటూ కాస్ ఆల్ఫా వస్తుంది, మైనస్ సైన్ ఇంటూ సైన్ ఆల్ఫా, సో సైన్ ఇంటూ సైన్ ఆల్ఫా ఇంటూ మైనస్ సైన్ ఆల్ఫా. సో ఈజ్ ఈక్వల్ టు దిస్ ఈజ్ ఏమవుతుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది కదా. సో ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందండి. సో ఈ మైనస్ సైన్ ఇంటూ సైన్ ఆల్ఫా అంటే సైన్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా అవుతుంది. సో దీని ఆన్సర్ 1 అవుతుంది మనకి. సో డెట్ ఏమవుతుంది, దీన్ని 1 అవుతుంది. సో ఇప్పుడు అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి కదా. అడ్జాయింట్ ఏలో మనకు
సో ఇక్కడ డి మైనస్ బి మైనస్ సి మైనస్ సి కదా, డి అంటే ఏంది ఆల్రెడీ కాస్ ఆల్ఫా ఉంది, కాస్ ఆల్ఫా వచ్చేస్తుంది మళ్ళీ సేమ్. మైనస్ బి అంటే సో మైనస్ సైన్ ఆల్ఫా ఉంది ఇక్కడ, అది ప్లస్ అయిపోతుంది, ప్లస్ సైన్ ఆల్ఫా అవుతుంది. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ఇక్కడ మైనస్ సైన్ ఆల్ఫా వస్తుంది కింద, ఇది థర్డ్ టర్మ్ ఇది. సో ఇక్కడ మైనస్ సి కూడా మైనస్ సి రాయాలి, మైనస్ సైన్ ఆల్ఫా. సో ఇది ఫార్ములా లాగా తీసుకుంటే ఓకేనా. సో ఇక్కడ కాస్ ఆల్ఫా అంటే ఇక్కడ పైన కాస్ ఆల్ఫా కాస్ ఆల్ఫా సేమ్ ఉంటాయి కాస్ ఆల్ఫాస్, ఎందుకంటే ఏ అండ్ డిఆర్ సేమ్ ఇక్కడ ఇంటర్చేంజ్ అవుతున్నప్పుడు. సో ఈ ఏరియాలో ఓకేనా. సో కాబట్టి మనం ఇక్కడ ఏం తీసుకుంటాం మళ్ళీ, అడ్జాయింట్ అనేది వచ్చేసింది మనకు, ఇంకేం కావాలి. సో ఏ ఇన్వర్స్లో మనం ఏ ఇన్వర్స్లో సబ్మిట్ చేస్తే అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై ఇంకేం కావాలి డెట్ ఏ, డెట్ ఏ అనేది మనకు 1 అయిపోయింది. సో 1/1 ఇంటూ మ్యాట్రిసెస్ ఏంటి, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో ఇదే ఆన్సర్ అండి ఇక్కడికి. సో 1తో మల్టిప్లై అయితే సేమ్ మ్యాట్రిక్స్ వస్తుంది కదండి, అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సారీ కాస్ ఆల్ఫా వస్తుంది. సో ఇది మనకు కావాల్సిన ఏ ఇన్వర్స్. అండ్ మూవింగ్ టు ద థర్డ్ క్వశ్చన్, ఇందులో థర్డ్ క్వశ్చన్ ఉందని చాలా పెద్దగా ఉంటుంది, జర పర్ఫెక్ట్గా అంటే ప్రతి స్టెప్ బై స్టెప్ చూస్తూ రాసుకోండి, లేకుంటే మీరు కూడా చేయండి చూస్తూ చూస్తూ ఓకే. సో థర్డ్ క్వశ్చన్ ఇచ్చాడండి ఇక్కడ 102 అండ్ 210 321. సో ఇది ఏ మ్యాట్రిక్స్ అనుకుంటే సో ఓకేనా. సో ఇందులో మనం ఏంటంటే ఫైండ్ అవుట్ చేయాల్సింది, ఫస్ట్ మనకి ఎగ్జాంపుల్ 2 చూడు మనం ప్రాబ్లమ్ 2. సో ఇక్కడ 101 పేజీ నెంబర్లో. సో అది చూస్తే మీకు కొద్దిగా డౌట్స్ వస్తాయని చెప్పాను, ఆ డౌట్ ప్రకారం మనం ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటో సొల్యూషన్ స్టార్ట్ చేద్దాం. సో ఈ డిఫరెంట్ లైక్ ఇట్ వే ఆఫ్ మెథడ్ ఇది డిఫరెంట్ ఉందండి దీని నుంచి దీనికి. మనకి ఇక్కడ మనకు వాల్యూస్ ఏది ద కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. సో కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ ఏంటంటే ఇక్కడ మనం తీసుకోవాల్సింది A1 B1 అండ్ C1 అండ్ A2 అండ్ B2 అండ్ C2 అండ్ A3 అండ్ B3 అండ్ C3. సో ఇది ఒక కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్. సో తర్వాత దీన్ని మనం ఏం చేయాలంటే, సో కో ఫ్యాక్టర్ మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత అడ్జాయింట్ ఏ అనేది ఎప్పుడైతే ఫైండ్ అవుట్ చేయాలనుకో దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ఇచ్చిన దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే లైక్ ఇది మనం బి అనుకున్నాం అనుకోండి, దీన్ని బి ట్రాన్స్ఫార్మ్ చేయాలన్నట్టు ఇట్లా. సో ట్రాన్స్ఫార్మ్ అంటే బి డాష్ అట్లా చేస్తే దాన్ని అడ్జాయింట్ ఏ వస్తుంది అన్నది అక్కడ. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలో ఒక ప్రాసెస్ ప్రకారం చెప్తాను వినండి. సొల్యూషన్ ఇక్కడ. సో ఇవి A1 స్మాల్ A1 లైక్ తీసుకుంటాం కదండి, A1 A2 B1 B2 లైక్ అట్లా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది B1 ఇది C1 అని లైక్ ఇట్లా ఉంటుంది. సో దీనిలో సేమ్ కూడా ఇది కూడా ఇలా కోఫాక్టర్ మ్యాట్రిక్స్ కూడా ఇలా తీసుకుంటాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ A1 ఫైండ్ అవుట్ చేయాలండి, కోఫాక్టర్స్ A1 ఈజ్ ఈక్వల్ టు. సో ఫ్యాక్టర్స్ ఎట్లా వస్తాయంటే ఇది A1 అనే క్యాపిటల్ A1 అనేది ఇది మల్టిప్లైగా తీసుకుంటూ ఈ రోను ఈ కాలంని తీసేసి వీటి రెండింటిని డెట్ చేస్తాం. ఏంటిది 1 0 2 1 తీసుకుంటాం. సో దీని వాల్యూ ఏమొస్తుంది అప్పుడు A1 ఈజ్ ఈక్వల్ టు, సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 1 ఇంటూ 1, సో ఇది 1 ఇంటూ 1 అండ్ 2 ఇంటూ 0 0. సో ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుందండి. సో ఇది ఒకటి. తర్వాత A1 అయిపోయిన తర్వాత B1 ఫైండ్ అవుట్ చేస్తాం, ఏది B1 ఈజ్ ఈక్వల్ టు. సో B1 అంటే ఇందులో B1 ఏంటిది స్మాల్ B1 కదా, సో ఈ రో అండ్ ఈ కాలం తీసేస్తాం, తీసేసి మిగతా వాడిని అంటే ఏమేమి ఉన్నాయి 2 0 3 1 ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఎవ్రీ స్టెప్ అంటే ఫస్ట్ ఏ అయిపోయిన తర్వాత దానికి మైనస్ మైనస్ వస్తుందండి, తర్వాత ఇది ఒక ఇది ప్లస్ C1 అయిన తర్వాత మైనస్ A2 వస్తుంది, B2 తర్వాత మైనస్ C2 వస్తుంది, ఇలా తీసుకోవాలని అంటే ఇక మైనస్ వస్తుంది Bకి ఓకేనా. సో ఇక్కడ B మైనస్ ఇంటూ, సో 2 1 జా 2 అవుతుందండి, 3 ఇంటూ 0 0 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 2 మైనస్ 2 అవుతుందండి ఇక్కడ, ఏంటి మైనస్ 2 అవుతుంది. సో ఇది మనకు ఫార్ములా యాక్చువల్లీ. ఏం ఫార్ములా, సో మనం అది చేస్తాం కదా ఫార్ములా లైక్ ఏంటంటే ఏడి మైనస్ బీసీ అలా ఫార్ములా చేస్తాం కదా అది. అదే ఎలా చేస్తామంటే సెకండ్ ప్రాబ్లం ఉంది కానీ చూడండి అదే ప్రాబ్లం, ఏది మన 101 పేజీలో ఉందని చెప్పాను కదా. సో ఈ 101 పేజీలో ఉన్న ప్రాబ్లమే. సో అక్కడ చూడండి, సో 1 డేట్ ఏ తీసుకున్నప్పుడు 1 ఇంటూ 4 3 మైనస్ 4 3 3 4 తీసుకున్నప్పుడు అక్కడ 16 మైనస్ 9 ఉంది కదా, దాని తర్వాత మైనస్ వచ్చింది, తర్వాత ప్లస్ వచ్చింది, ఆల్టర్నేటివ్స్ ఉంటాయండి. సో అలా ఆల్టర్నేటివ్గా తీసుకుంటే ఇలా వస్తుంది. తర్వాత C1 మైనస్ తీసుకుంటాం, ఆల్టర్నేటివ్ ప్లేస్లోనే ఇలా మైనస్ తీసుకుంటూ వెళ్తాం, ఇది ఫస్ట్ తర్వాత ప్లస్ వస్తుంది ఇక్కడ. దాంతో పాటు C1 అంటే ఏంటి ఇక్కడ ఈ కాలం ఏది ఉందో అండ్ ఈ రో రెండు తీసేస్తే ఇది 2 1 అండ్ 3 2 వస్తుందండి, 3 1 అండ్ సారీ 2 1 3 2 వస్తుంది. సో దీన్ని మనం డెడ్ చేస్తే ఏమొస్తుంది 2 2 జా 4 మైనస్ 3 1 జా ఇది 3 1 జా 3 అవుతుంది, ఇది ఈక్వల్ టు 1 వస్తుంది. తర్వాత A1 B1 C1 అయిపోయింది, A2 B2 C2 చేయాలి. A2 అనే దానికి మైనస్ అంటే మళ్ళా, సో A2 ఈజ్ ఈక్వల్ టు మైనస్. సో A2 అనేది ఏ ప్లేస్లో ఉంది, సో ఈ ప్లేస్లో ఉంది.
సో ఈ రో, ఓకేనా, ఈ కాలం తీసేస్తాం, ఈ కాలం తీసేస్తే అప్పుడు ఏం మిగులుతాయి, 0 టు 2 1 వస్తుంది, 0 2 అండ్ 2 1 వస్తుందండి. సో ఇందులో క్రాస్ మల్టిప్లై చేస్తే 0 ఇంటూ జా 0 అవుతుంది. సో ఇక్కడ 2 జా -4 వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఇది +4 అవుతుంది. ఇక్కడ -4 వస్తుంది కదా, ఈ -4 ఇంటూ +4 అవుతుంది. A2 అయిపోయిన తర్వాత B2 చేయాలండి, B2. సో B2 అనేది మిడిల్ టర్మ్ ఇక్కడ కదా. సో ఈ మిడిల్ టర్మ్ అంటే మిడిల్ రో అండ్ మిడిల్ కాలం తీసేస్తే మిగిలినవి రాసుకోవాలి. ఎలా అంటే మిగిలినవి ఏంటి, మిడిల్ రో అండ్ మిడిల్ కాలం అని చెప్తున్నది. సో అంటే ఇక్కడ రో కాలం తీసేస్తే 4 అండ్ 2 మిగులుతుంది ఇక్కడ పైన, ఇక్కడ 3 అండ్ 1 మిగులుతుంది. 3 అండ్ 1 ఎవ్రీ స్టెప్ నీట్గా వేసుకుంటేనే మనకు చేయగలుగుతాం, లేకుంటే ఒక్కటి మిస్ అయినా మొత్తం పోతుంది, మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. ఓకేనా. చూడండి మీకు చెప్తూనే నేను ఒక రాంగ్ తీసుకున్నాను, యాక్చువల్లీ ఇక్కడ 1 అండి. సో ఇది 1 కదా, నేను మర్చిపోయి మళ్ళీ 1 మనం మిస్ అవుతూ ఉంటాము టర్మ్స్. ఆ మిస్ కాకుండా మనం కరెక్ట్గా జాగ్రత్తగా తీసుకుంటే ద ప్రాబ్లమ్ ఇది సొల్యూషన్ ఈజీ అవుతుంది. ఇక్కడ 1 1 జా 1 అవుతుంది, 3 2 జా 6 అవుతుంది. ఓకే, 3 2 జా 6 ఈజ్ ఈక్వల్ టు -5 వస్తుంది. సో ఇక్కడ మనం A2 B2 అండ్ C2 ఫైండ్ అవుట్ చేయాలి. C2 అనేది ఇక్కడ ఉంది, ఇక్కడ ఈ ప్లేస్లో. కాబట్టి ఇదైతే రో ఉందో ఈ రో అండ్ ఈ కాలం తీసేస్తే ఇక్కడ 1 0 3 2 వస్తుంది, 1 0 3 2 వస్తుంది, 1 0 3 2. సో సేమ్ డేట్ చేస్తే 1 ఇప్పుడు ఇక్కడ A2 మైనస్ అయింది కదా, తర్వాత B2 ప్లస్ అవుతుంది, తర్వాత C2 మైనస్ అవుతుంది. సో -1 ఇంటూ 2 2 అండ్ -3 0 0 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, -2 అనేది ఇక్కడ C2 వాల్యూ -2గా వస్తుంది. సో ఇక్కడ A3 ఫైండ్ అవుట్ చేయాలి మళ్ళీ. సో A3 అంటే ఏంటి, సో A3 ఇక్కడ ఈ రో ఈ కాలం ఈ రో తీసేస్తే మిగిలినవి రాసుకోవాలి. సో A3, సో A3 ఈజ్ ఈక్వల్ టు ఇవి తీసేస్తే 0 2 0 2 తర్వాత 1 0 వస్తుంది. సో ఇది A3 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఆన్సర్, A3 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ 0 0 వస్తుంది, అండ్ 1 2 జా 2 అవుతుంది, 1 2 జా 2 1 జా 2 అవుతుంది. సో ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి, ఈజ్ ఈక్వల్ టు -2 వస్తుంది. సో A3 అయిపోయింది, మళ్ళీ B3 ఫైండ్ అవుట్ చేయాలి. సో B3 ఈజ్ ఈక్వల్ టు, సో అండ్ B3 అంటే ఈ ప్లేస్లో -2 అండి. సో ఈ రో అండ్ ఈ కాలం వెళ్ళిపోతే సో 1 మ్యాట్రిసెస్ ఏమొస్తుంది, 1 2 అండ్ 2 0 వస్తుంది ఇక్కడ. సో ఈజ్ ఈక్వల్ టు ఇది A3 ప్లస్ అయిపోయింది, ఇప్పుడు మైనస్ వస్తుంది మళ్ళీ. సో మైనస్ ఆఫ్ 1 0 జా 0 2 2 జా 4 ఈజ్ ఈక్వల్ టు -4 వస్తుంది, ఇది +4 అవుతుంది. సో B3 అయిపోయిన తర్వాత C3 ఫైండ్ అవుట్ చేస్తే ఇక్కడ మనకు C3 ప్లస్ అవుతుంది. C3 అంటే లాస్ట్ టర్మ్ కదండి, ఈ కాలం అండ్ సో ఈ కాలం తీసేస్తే మిగిలిన టర్మ్స్ 1 0 అండ్ 2 1 వస్తుంది, 2 1. సో ఇదేంటి మొత్తం టోటల్ వాల్యూ, సో 1 1 జా 1, ఇది క్రాస్ మల్టిప్లై 2 ఇంటూ 2 0 జా 0 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. సో ఈ టర్మ్స్ అన్ని నేను ఈ క్యాపిటల్ అదే మన క్యాపిటల్ మ్యాట్రిక్స్ ఉంది కదా, A1 B1 అని, లైక్ A1 B1 అండ్ C1 ఉంది కదా, A2 B2 అండ్ C2 అండ్ A3 అండ్ B3 అండ్ C3, ఇందులో సబ్మిట్ చేస్తాను వాల్యూస్. సో A1 ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ B1 ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది మనకి. సో C1 ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ. సో A2 ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ B2 ఈజ్ ఈక్వల్ టు -5 అండ్ C2 ఈజ్ ఈక్వల్ టు -2. ఓకే, అండ్ ఇక్కడ A3 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, -2 వచ్చింది, అండ్ B3 ఈజ్ ఈక్వల్ టు 4 అండ్ C3 ఈజ్ ఈక్వల్ టు 1. సో మనకు కావాల్సింది ఏ మ్యాట్రిక్స్ వచ్చింది ఇక్కడ, సో కోఫాక్టర్స్ వచ్చాయి, కోఫాక్టర్ మ్యాట్రిక్స్ అంటారు దీన్ని, కోఫాక్టర్. ఓకే, సో దీని నుంచి మనం అడ్జాయింట్ ఏ ఫైండ్ అవుట్ చేయాలి. అడ్జాయింట్ ఏ అంటే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి. ఓకేనా, అడ్జాయింట్ ఏ అంటే ఇది ఒక మ్యాట్రిక్స్ అనుకుంటే దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే మనకు అడ్జాయింట్ వస్తుంది. ఓకేనా, సో అది ఎలానో చేద్దాం. సో అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ద కోఫాక్టర్స్ ఉంటాయి కదా, సో దాన్ని ఏం రాసుకుంటామంటే మనం ఇంతకుముందుకు మ్యాట్రిక్స్ని బి అనుకున్నాం కదా, సో ఈ బి మ్యాట్రిక్స్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తాం ఇక్కడ, బి మ్యాట్రిక్స్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే మనకు వచ్చిన వాల్యూస్ ఏంటిది, యాక్చువల్లీ 1 -2 1 వచ్చాయి. సో 4 -5 -2 వచ్చింది, అండ్ -2 4 1 వచ్చింది కదా, దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నాం. దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తే ఏమవుతుంది, సో కాలమ్స్ రోస్ అవుతాయని చెప్పాను కదా, అంటే 1 4 -2 వస్తుంది, -2 -2 -5 అండ్ 4 వస్తుంది. సో తర్వాత 1 -2 1 వస్తుంది ఇక్కడ.
సో మనం ఏ ఇన్వర్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలి. ఇంకా ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు అడ్జాయింట్ ఏ డివైడెడ్ బై ఏమొస్తుంది, డెట్ ఏ వస్తుంది కదా, ఇది ఫైండ్ అవుట్ చేయాలి. సో అడ్జాయింట్ ఏ ఇంతవరకు వచ్చేసిందండి. అడ్జాయింట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ మ్యాట్రిక్స్ వచ్చింది. మనకు కావాల్సింది డెట్ ఏ అండి. సో డెట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఒకటి ఉందండి. లైక్ ఏంటంటే స్మాల్ ఏ వన్, అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్లో వాల్యూస్ అనేటివి స్మాల్గా తీసుకుంటే, స్మాల్ ఇది మనకి ఇచ్చిన మ్యాట్రిసెస్ కదా, మొత్తం నేను అన్ని మలిపేశాను అందులో. సో ఒకటి 1 0, 2 2 1 0 అండ్ 3 2 1 కదా, మనం తీసుకున్న మ్యాట్రిక్స్. ఇందులో ఇది స్మాల్ ఏ వన్ కదా. సో ఏ వన్ ఇంటూ, సో ఫార్ములా రాసిన ఏ వన్ ఇంటూ ఏ క్యాపిటల్ ఏ వన్ అండ్ బి వన్ ఇంటూ క్యాపిటల్ బి వన్ ప్లస్ సి వన్ ఇంటూ క్యాపిటల్ సి వన్. ఓకేనా. సో ఇది మనం చేయాల్సింది ఇక్కడ. సో స్మాల్ ఏ అనేది ఏంటి ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మ్ అంటే ఏ స్మాల్ ఏ ఏంటి 1 ఇక్కడ. సో దీంట్లో 1 స్మాల్ ఏ. ఓకే, స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ క్యాపిటల్ ఏ ఏంటంటే ఇది వచ్చింది కదా ఇది. సో ఏ వన్ కదా, ఏ వన్ బి వన్, లైక్ ఇందులో నుంచి తీసుకుంటే ఏ వన్ బి వన్ సి వన్, ఇవి ఏ వన్ బి వన్ సి వన్ ఏ వన్. సో ఇది ఏ వన్ అంటే 1 ప్లస్ బి వన్ ఇంటూ స్మాల్ బి వన్ ఎంత ఉంది ఇక్కడ, స్మాల్ బి 0. ఓకే, 0 ఇంటూ సంథింగ్ బి వన్, బి వన్ ఎంత -2 తీసుకుంటే ప్లస్ సి వన్ ఎంత ఉంది, సి వన్ ఇక్కడ స్మాల్ సి వన్ ఎంత ఉంది 2, 2గా తీసుకుంటాం. సో ప్రతి స్టెప్ని నేను నీట్గా ఇస్తున్నా, మీరు కూడా జాగ్రత్త వేయండి. ఇది సి2 ఇక్కడ, లైక్ సి వన్ ఎంత 1. సో 1 1 జా 1 అవుతుంది ప్లస్ ఇది ఏమవుతుంది 0 అవుతుంది ప్లస్ 2 1 జా 2 అవుతుంది. ఓకేనా, 2 1 జా 2 అవుతుంది, మొత్తం 3 వాల్యూ అవుతుంది. ఇదేంటి మొత్తం, ఇది డేట్ ఏ ఫార్ములా. ఓకే, సో తర్వాత ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఇక మనం, తర్వాత ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి, సో ఏ ఇన్వర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏ ఇన్వర్స్లో మనం ఈ వాల్యూస్ రాస్తే ఆన్సర్ వస్తుంది. అంటే ఏ ఇన్వర్స్ ఈజ్ ఈక్వల్ టు, సో డేట్ అనేది 3 వచ్చిందిగా, అంటే 1/3 ఇంటూ మ్యాట్రిసెస్ ఏంటి 1 4 -2 -2 -5 4 అండ్ 1 -2 1 అనేది ఆన్సర్ ఇక్కడ. సో ఇది మొత్తం టోటల్. ఓకే, సో ఇది థర్డ్ వన్ క్వశ్చన్. ఇలాగే ఫోర్త్ వన్ ఉంటుంది, చేద్దాం. ఓకేనా.